జై శ్రీరామ్. భద్రాచల దివ్యక్షేత్రంలో ఈ రోజు నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ధనుర్మాసంలోనే వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ధనుర్మాసోత్సవాలతో పాటుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా అధ్యయనోత్సవాలు కూడా జరుగుతాయి. భద్రాచల క్షేత్రంలో జరిగేటువంటి ప్రధానమైనటువంటి ఉత్సవాల్లో శ్రీరామనవమి సందర్భంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగేటువంటి అధ్యయనోత్సవాలకు కూడా అంత ప్రాముఖ్యత ఉన్నది. ఈ అధ్యయనోత్సవాల్లో ప్రధానంగా వేదపారాయణలు, దివ్య ప్రబంధము మొదలైనటువంటి రామాయణం, భారతం వంటి గ్రంథాలను సాక్షాత్తుగా స్వామివారి సన్నిధిలో స్వామివారు వేంచేసి ఉండగా ఆయన ముందు విన్నపించడం అనేటువంటిది ఈ అధ్యయనోత్సవాల్లో ప్రధానమైనటువంటి విధి. ఆ విధి ప్రకారం అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉండగా స్వామివారికి కూడా రోజుకొక అలంకారం చొప్పున మొట్టమొదటి రోజున 20వ తారీఖు నుంచి ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 9వ తారీఖు వరకు ఈ అధ్యయనోత్సవాలు కొనసాగుతాయి. అంటే 21 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో పహల్పత్తు అని ఒక 10 రోజులు, రాపత్తు అని ఒక 10 రోజులు, ఇలాగా మొత్తం 21 రోజుల పాటు, అంటే మధ్యలో వైకుంఠ ఏకాదశి అన్నమాట. ఈ వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు, వైకుంఠ ఏకాదశి తర్వాత 10 రోజులు, వైకుంఠ ఏకాదశి మొత్తం కలిపి 21 రోజులుగా ఈ అధ్యయనోత్సవాలు ఇక్కడ నిర్వహింపబడతాయి. తర్వాత ఈ అధ్యయనోత్సవాలు 21 రోజులు అయిపోయిన తర్వాత ఒక 3 రోజుల పాటు విలాసోత్సవాలు అని జరుగుతాయి. ఆ విలాసోత్సవాలు జనవరి 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు విలాసోత్సవాలు జరుగుతాయి. ఇలాగ ఈ ఉత్సవాలు ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ 16వ తారీఖున విశ్వరూప సేవ అనేటువంటి ఉత్సవం కూడా జరుగుతుంది. ఇలాగ మొత్తం 25 రోజుల పాటు వైభవోపేతంగా ఈ వైకుంఠ ఏకాదశి ప్రయుక్తమైనటువంటి అధ్యయనోత్సవాలు భద్రాచల క్షేత్రంలో చాలా వైభవంగా జరుగుతాయి. దాంట్లో భాగంగా పహల్పత్తు ఉత్సవాల్లో రోజుకొక అలంకారంలో స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు. మత్స్యావతారం, కూర్మావతారం, ఇలాగ దశావతార రూపిగా శ్రీరామచంద్రమూర్తి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార అలంకారాన్ని ధరించి భక్తులకి దర్శనమిచ్చి వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాడు. తిరువీధి సేవ ఆ అలంకారాల్లో జరుగుతుంది. అలాగా పహల్పత్తు ఉత్సవాలన్నీ కూడా అయిన తర్వాత చిట్ట చివరి రోజున తెప్పోత్సవం స్వామివారికి జరుగుతుంది. ఆ రోజునే తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క పరమపదోత్సవం ఉదయం పూట జరుగుతుంది. సాయంత్రం గోదావరిలో వైభవపేతంగా తెప్పోత్సవం జరుగుతుంది. అది 29వ తారీఖున ఆ తెప్పోత్సవం ఉంటుంది. 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం స్వామివారిది ఉంటుంది. 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వారంలోనే ఉండి భక్తులందరినీ ఉద్దేశించి స్వామివారు దర్శనమిస్తూ అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి. ఆ పూజలంతా అయిన తర్వాత 6 గంటలకు సరిగ్గా స్వామివారు తాను ఒక్కొక్క, అంటే ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తికి ఒక వాహనం, అమ్మవారు సీతమ్మ వారికి ఒక వాహనం, లక్ష్మణస్వామికి ఒక వాహనం, ఆళ్వార్లకు ఒక వాహనం, ఆండాళమ్మవారికి ఒక వాహనం, ఇలాగా 5 వాహనాలపై ఉత్తర ద్వార దర్శనం ఉంటుందన్నమాట. ఆ ఉత్తర దర్శనం అయిన తర్వాత స్వామివారు రామచంద్రమూర్తి గరుడ వాహనం మీద, లక్ష్మణస్వామి హనుమద్వాహనం మీద, సీతమ్మ వారు గజవాహనం మీద, తర్వాత ప్రత్యేకమైనటువంటి మనకి దాని పల్లకి అంటారు, ఆ పల్లకీల మీద గోదాదేవి, తర్వాత సలవచప్పరంలో రామానుజుల వారు, నమ్మాళ్ళ వారు, ఇలాగా ఈ వాహనాలన్నీ కూడా కదిలి 5 వాహనాల మీద తిరువీధి సేవ జరుగుతుంది. 6 గంటల నుంచి సుమారుగా 11 గంటల వరకు, ఉదయం 11 గంటల వరకు తిరువీధి సేవ జరుపుకొని స్వామివారు ఆలయానికి వచ్చిన తర్వాత అప్పుడు మాధ్యాహ్నిక ఆరాధన ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ విధంగా వైకుంఠ ఏకాదశి ఉదయం అంతా జరిగిన తర్వాత సాయంత్రం నుంచి రాపత్తు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే రాపత్తు ఉత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ఇలాగా మొత్తం 25 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై తరించవలసిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.